అంటే ఏం చేస్తున్నారు? నేను అదే మన యూట్యూబ్ వీడియోకి నెక్స్ట్ ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తున్నాను. అంటే దేని గురించి పెడదాం అనుకుంటున్నారు? అదే ఆలోచిస్తున్నా, ఏం పెడదాం అనేది అర్థమే కావట్లే. ఐడియా ఉందా? ఇంకేమైనా ఉంటే చెప్పవా? నాకా చెప్తా, కానీ దాంట్లోంటే ముందు మనం గేమ్ ఆడదాం. ఓకే, మీరు గెలిచారనుకో వంటలు చేయను. నిన్నే అర్థమైపోయింది, చెప్పను. వంటలు కాదు, కానీ ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్స్ లో అంటే స్విచ్ గేమ్. ఓకే, క్విజ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్తారు. ఓకే ఓకే, అంటే గెలిపోవటంలో ఎలా డిసైడ్ చేస్తాం? ఎవరు ఎక్కువ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు? అలా అని కాదు, జస్ట్ నాకు బోర్ కొడుతుంది, నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకున్నావా? నా ఓన్ గా ప్లస్ కొన్ని గ్యాదర్ చేశాను కొంచెం, అవి మిమ్మల్ని అడుగుతాను. అంటే మీ నాలెడ్జ్ కి టెస్ట్ అనమాట. ఇంట్లో అదే, అందుకే ఒకసారి చూద్దామని ఆ క్వశ్చన్స్ అడుగుదామని కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అవి మిమ్మల్ని అడుగుతాను. ఒకవేళ మీరు అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారనుకో, నేను చూద్దాం. అడుగు క్వశ్చన్స్ ఏంటివి అని. జస్ట్ నార్మల్ గా నాకు బోర్ కొడుతుంది, ఇంకేం చేస్తా, అందుకని కొంచెం టైం పాస్ అంతే. ఓకే చలో, బుర్ర పదును పెడుతున్నామా? నా బుర్ర కాదు, నీ బుర్ర. ఎంత ఐసోలేషన్ లో కూర్చొని పని చేస్తుందా సరిగ్గా లేదా, ఎంత పని చేస్తుందా అని చెప్పి. ఓకే, తమాషా నార్మల్, అంత సీరియస్. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్. What are the 3 things that you should never play with? ఏ మూడితో మీరు ఎప్పుడు ఆడుకోకూడదు అనుకుంటారు? ఆడుకోకూడదా? What are the 3 things that you should never play with? Fire, okay, knife, okay, and wives. Wow. Okay. What are you currently worried about? Present పరిస్థితుల్లో మీరు దేని గురించి ఎక్కువ వరీ అవుతున్నారు? కరోనా అండ్ మనీ. సిల్లీగా అన్నారు కదా. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ నేనే మీకోసం ట్రై చేశాను. ఓకే, విచ్ డే will always happen? ఏ రోజు రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది? ఎవ్రీ డే. ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంది, సండే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. మండే, ట్యూస్డే, ఎవ్రీ డే రిపీట్స్. ఓకే, వాట్ ఈస్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ లోనే అతి పెద్ద పదం ఏంటి? పొడుగ్గా ఉండాలా? పర్లేదు, కష్టమైంది, ఏదో అతి పెద్ద పదం ఏంటో చెప్తే చాలు. అంటే లాజికల్ గా చెప్పాలా, ఇంగ్లీష్ లో చెప్పాలా? నేనేం అడిగానో దానికి చెప్తే చాలు. నిన్న క్వశ్చన్ ఐ రిపీట్ అగైన్. వాట్ ఈస్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? స్మైల్స్. కెన్ ఐ రిపీట్? ఆన్సర్ స్మైల్స్. ఎస్ కి మధ్య 1 మైల్ డిస్టెన్స్ ఉంది. వావ్. ఓకే, అన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నా. సరే చూద్దాం నెక్స్ట్. వాట్ గోస్ అప్ బట్ నెవర్ ఎవర్ కమ్స్ డౌన్? On earth, on moon, on space. What goes up but never ever comes down? ఇప్పుడు ఎర్త్ మీద అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది మాయ్, కాబట్టి ఏది పైకి వేసినా కింద పడిపోద్ది. నువ్వు ఎర్త్ మీద క్వశ్చన్ అడుగుతున్నావా, మూన్ మీద క్వశ్చన్ అడుగుతున్నావా? What goes up but never ever comes down? మీ ఇష్టం, మీకు ఏది అనిపిస్తుంది ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ లో ఏది పెరుగుతుంది కానీ తగ్గదు.
బాగా తింటే బాడీ వెయిట్. ఇంకా ఏజ్ More games. ఏజ్ 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 ఇస్ ది ఫైనల్ ఆన్సర్. ఓకే. ఇంకో క్వశ్చన్ అడుగుతాం. వాట్ టూ కీస్ కిస్సా కెనాట్ ఓపెన్ ఎనీ డోర్? ఏ 2 keys తో మనం డోర్ ని ఓపెన్ చేయలేం? ఒకటి దాని సొంత కీ కాదండి, రాంగ్ కీ. రెండోది పక్కింట్లో వాళ్ళకి మనకి ఓపెన్ చేయలేం, మన డోర్ ఓపెన్ చేయలేం. దానికి కాకపోతే అది ఓపెన్ అవ్వదు. 2 లాజికల్ గా మళ్ళీ రిపీట్ చేస్తా. వాట్ 2 keys కాంట్ ఓపెన్ ఎనీ డోర్? ఏ 2 keys తో మనం డోర్ ని ఓపెన్ చేయలేం? నువ్వు అని చెప్పు, రెండోది నేను చెప్తా. సరే, మీరు అన్నట్టు పక్కింటి వాళ్ళకి మనకి ఓపెన్ అవ్వదు మన డోరు. మంకీ డాంకియా? మంకీ డాంకియా? చూద్దాం, ఎట్లా ఆన్సర్స్ రివీల్ చేయట్లేదు. ఓకే. వన్ మోర్ క్వశ్చన్ టు యు. How do you make the number 1 disappear? Erase it. Take out an eraser, erase it. How do you make the number 1 disappear? Pen తో రాసా, పెన్సిల్ తో రాసా? సరే, పెన్ తో రాసా. పెన్ తో రాస్తే ఇబ్బంది, అందుకని చిన్నప్పుడు ఎందుకు పెన్సిల్ తో రాయించారంటే ఎరేజ్ చేసేయచ్చు. సరే, ఎరేజర్. ఓకే, పెన్ తో రాస్తే ఓకే. సో మనం కొట్టేయలేం దాన్ని కొట్టేయలేం కదా, కొట్టేయచ్చా? నేను జస్ట్ అడిగింది ఏంటి, హౌ డు యు మేక్ ద నెంబర్ 1 disappear? ఓకే, యాడ్ జీ, గాన్. ఎలా 1 ఉందా, ONE 1 ముందు జీ యాడ్ చేసావు అనుకో, గాన్, ఇట్స్ గాన్. తెలివితేటలు. నుంచి పట్టుకొచ్చా క్వశ్చన్లు బాగా ఉన్నాయి. What has a face and 2 hands but no arms are legs? నేను తెలుగులో చెప్తాను. What has a face and 2 hands but no arms are legs? Clock has a face, 2 arms, 3 arms ideally. Wall clock with only 2 hands, minutes hand and hours hand. Second hand leaning wall clock, analog wall clock. One చిన్నప్పటి questions. If I drink, okay, you drink, I die. నేను తాగితే చచ్చిపోతాను. తాగితే ఎవరైనా చచ్చిపోతారు, అందుకే నేను చెప్తాను డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. If I eat, okay, I'm fine. You'll be fine if you eat, obviously. What I am and who I am? Repeat the question. Every human being in the world తాగితే సస్తారు, తింటే బతుకుతారు. తినండి, తాగండి. అంతేనా? Okay, next question. Okay. If I drink, I die. If I eat, I'm fine. What else? Okay, చెప్పారుగా మనిషి అని. మనిషి అయ్యుండొచ్చు ఇంకా. సరేలే, ఇంకా ఓకే. If I eat, sorry, I have teeth. I have teeth but can't eat. What I am? నాకు పళ్ళు ఉంటాయి కానీ నేను తినలేను. ఎవరు నేను? స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్. పళ్ళు ఉంటాయి? పళ్ళు ఉంటుందా? ఎక్కడ ఉంటాయి? కటింగ్ ప్లేయర్ కి అటు ఇటు పళ్ళు లాగా ఉంటుందా? కటింగ్ ప్లేయర్ చూడాల నువ్వు వచ్చినప్పుడు? మా తెలుసు, నేను చూస్తున్నా. మరి కటింగ్ ప్లేయర్ కి పళ్ళు ఉంటుందా? కానీ అదేం తింది కదా.
ఓకే. టకింగ్ రావచ్చు, ఇంకా దుబ్బెన అవ్వచ్చు. కోమ్, సీ. గుడ్. ఇంకా ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫాస్ట్ గా అడుగు, బాగున్నాయి కామెడీగా. ఇంకొక 10 అడుగు, ఫాస్ట్ గా అడుగు, ఫాస్ట్ గా చెప్తా. ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ చేసుకుందాం. బట్ ఎస్, రెడీ. ర్యాపిడ్ ఫైర్, ఫాస్ట్ క్వశ్చన్, ఫాస్ట్ ఆన్సర్. It goes up as soon as the rain comes down. What goes up as soon as the rain comes down? మళ్ళీ చెప్పనా? What goes up as soon as the rain comes down? వాటర్ లెవెల్ ఇన్ రిజర్వాయర్స్. How? వాన పడుతుంది, రిజర్వాయర్లన్నీ నిండుతాయి, రిజర్వాయర్ లెవెల్, వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. Umbrella. ఓకే What goes up? ఓకే ఓకే, అంబ్రెల్లా అర్థమైంది. నెక్స్ట్. The more you take, the more you leave behind. What I am? The more you take, the more you leave behind. The more you take, the more you leave behind. No idea. Get idea. ఏందదా? అప్పుడే వెళ్ళారు. ఇంతకుముందు అంబ్రెల్లా అంటే టక్కని. ఏదేదో చెప్తుంటే. సరే చెప్పు. డబ్బులు, the more you take, the less you leave behind. ఎంత సంపాదించినా ఆశ చావదు. నెక్స్ట్. ఇంకా కూడా ఆలోచించవచ్చు. ఒక క్వశ్చన్ కి చాలా ఆన్సర్స్ ఉంటాయి కదా. సరే, లాస్ట్ క్వశ్చన్ మీకు. ఏమే అడుగు. How will you save the world if it is going end tomorrow? ఒకవేళ రేపే 2012 లాగా అంతమైపోయింది అనుకో, మీరేం చేస్తారు? ఈ వరల్డ్ ఎలా కాపాడుతారు? ఈ చేత్తో ఒక ప్రపంచం, ఈ చేత్తో ఇంకో ప్రపంచం ఇట్లా పైకెత్తి కాపాడతారు, విష్ణుమూర్తి లాగా. ఇంకా Who will you save the world? How will I save the world? I'll call Avengers and Guardians of Galaxy. Superman, Spider-Man ని పిలుస్తాను, కెప్టెన్ అమెరికా ని పిలుస్తాను, డాక్టర్ స్ట్రేంజ్ ని పిలుస్తాను. వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంది వరల్డ్ ని కాపాడడంలో, వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. గుడ్. కొన్ని క్వశ్చన్స్ మిస్ చేశారు కదా. 5 క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి, అడుగుతా. అది చెప్పారనుకో, యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, మీకు హెల్ప్ చేద్దామని. What never asks a question but get answered all the time? Never asks a question but get answered all the time. One. నేను కౌంటర్ చేస్తా. ఇప్పుడు చెప్పకపోతే మీరు ఓడిపోయినట్టు. ఓకే. 1. ఎంత కౌంటర్? 5 3. Call. Phone call. A phone call. You'll answer a phone call. Okay, next. What starts with E and ends with E but only has one letter in it? E. Huh? E. Starts with E, ends with E, and the number is also E. You asked word or an alphabet? Word. Word. Okay. 1, 2, 3, letter 4, E. 5. Out. Envelope. What? Envelope. I answered it. ఇంకా వర్డ్స్ వస్తాయి కదా. Envelope. ENVOLE. Envelope ends and starts with E and has a letter in it. Yeah. Next. Third question. What bird can lift the most weight? ఏ పక్షి ఎక్కువ వెయిట్ ని మోయగలదు? What bird can lift the most weight? Eagle. గద్ద. మనిషి కూడా లిఫ్ట్ చేస్తుంది ఈగల్.
60 kgs మనిషిని లిఫ్ట్ చేస్తుంది. ఇంకేమన్నా ఇంతకు ముందు చెప్పినట్టు 3-4 ఆప్షన్స్ ఇస్తాను. ఈగల్ కంటే పెద్ద బర్డ్ ఏంది? రోబో 2.0. నెక్స్ట్ క్వశ్చన్. I have all the knowledge you have. I have all the knowledge you have, but I'm so small. You can hold me in your fist. What I am? You have all the knowledge that I have. Yes. And you are so small that I can hold you. Hold me in the fist. In the fist. Brain, mind, human mind. ఇంతే ఉంటుంది హ్యూమన్ మైండ్. నెక్స్ట్ ఇంకో 5. నెక్స్ట్ 5 ప్లీజ్. నెక్స్ట్ 5. నేను మాయ అయిపోయింది, అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేసేసాను. ఏంది ఇప్పుడు పరిస్థితి? నేను గెలిచానా నువ్వు గెలిచావా? ఓకే పర్లేదు. అన్నిటికైతే చెప్పారు, ఇంకా కరెక్ట్ గా చెప్పుకుంటే బాగుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం? వీడియో చెప్పు, టైం అయిపోతున్నారు కదా. ఇదే మన వీడియో. నేను ఇప్పుడు చేస్తున్నదని రికార్డ్ చేస్తున్నా. నేను ఇంకా 2K కనెక్ట్ చేస్తున్నావు అనుకున్నానే, రికార్డ్ అవుతుంది అనుకోలేదు. అన్నీ చెప్పేస్తే. హాయ్ గైస్, వెల్కమ్ టు కేసీ తెలుగు అబ్బాయి ఛానల్. మీరు నాకు తెలిసి ఇంతకుముందు ఉండే వీడియోస్ చూసుకుంటారు. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు మా చెల్లెలు మరియు మా బావ మ్యారేజ్ యానివర్సరీ, ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. సో వాళ్ళకి మీరందరూ కూడా విష్ చేయాలని కోరుకుంటున్నాను. సో విష్ అనుష అండ్ శశాంక్. They are from Hyderabad, so please wish them happy wedding anniversary, happy first wedding anniversary on behalf of us and on behalf of all of you guys. Yes, so this video is for Hank and Anusha, and more importantly guys, నేనైతే ఏదో నాకు తెలిసిన ఆన్సర్ చెప్పేశాను. మీకు కానీ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు అనిపించింది ఏదైనా ఉంటే ప్లీజ్ టైప్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఏ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ తెలిసి అనుకుంటారో దానికి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. లెట్స్ సీ. అండ్ మీరందరూ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ ద న్యూ వ్యూయర్ ఫర్ అస్, మీరు ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అండ్ పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్ప్రెడ్ యువర్ లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ కేసీ తెలుగు అబ్బాయి.